బైబిల్లో తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 20వ వాక్యాన్ని మనం చదువుదాం. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలు మాత్రమే కాక కర్రవియు మంటివియు కూడా ఉంటది. వాటిలో కొన్నిటిని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగించబడుతుంది. ఎవడైనను వీటిలో చేరక తనను తాను పవిత్రపరచుకొని ఎడల పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయై ఉంటాడు. పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రగా ఉంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా హల్లెలూయా. గొప్ప ఇల్లు అనగా దేవుని ఇల్లు. ఎవరి ఇల్లు అండి? ఇది చాలా గొప్ప ఇల్లు. ఈ గొప్ప ఇంట్లో బంగారపు పాత్రలు ఉంటాయి, వెండి పాత్రలు ఉంటాయి. ఇవే కాకుండా అక్కడ కర్రవి ఏంటండి మట్టితో చేయబడిన పాత్రలు కూడా అక్కడ ఉంటాయి. కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగించబడుతుంది. ఎవడైనను వీటిలో చేరక తను తాను పవిత్రపరుచుకుంటాడో అతడు పరిశుద్ధపరచబడిన వాడై యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా ఉంటాడు. ప్రతి సత్కార్యముల కొరకు సిద్ధపరచబడిన వాడుగా ఉంటాడు. మూడోదిగా ఘనత నిమిత్తమైన పాత్రగా ఉంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. 3 విషయాలు చూస్తాం. పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకునే పాత్రగా ఉండాలి. ప్రతి సత్కార్యానికి సిద్ధపరచబడిన పాత్రగా ఉండాలి. మూడోదిగా ఘనత నిమిత్తమైన పాత్రగా ఉండాలి. ఆమె చెప్పండి అందరూ గట్టిగా. నీవు వెండి పాత్ర లేకపోతే బంగారు పాత్ర, కర్రతో చేయబడిన పాత్ర, మట్టితో చేయబడిన పాత్ర, అది కాదు అక్కడ ముఖ్యం. నేను వెండి పాత్రగా ఉంటే బాగా వాడబడేవాడిని. నేను బంగారు పాత్ర అయితే నాకు బంగారు పాత్ర పోస్ట్ ఇవ్వండి, అప్పుడైతే దాన్ని నిర్వహిస్తాను అని. కొందరు నేను మట్టి మనిషిని, మట్టి పాత్రని నేను చేయగలుగుతాను, నేను కర్రవి కదా, కర్రతో చేయబడిన వ్యక్తిని కదా, ఊరికి కాలిపోతా నేను అని మనల్ని మనం బలహీనపరచుకోవడం కాదు కానండి. నీవు ఎలా చేయబడ్డావు, దేని ద్వారా చేయబడ్డావు, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నీ ఫినాన్షియల్ స్టేటస్ ఏంటి, నీవెంత చదువుకున్నావు అనేది కాదు ఇక్కడ ముఖ్యం. ప్రేమైన వలరా నేను పవిత్రపరచుకోవాలి. మనల్ని మనం పవిత్రపరచుకున్నప్పుడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకున్నట్టుకు అర్హమైన పాత్రగా మనం మారుతాం. ప్రతి సత్కార్యానికి దేవుడు మనల్ని సిద్ధపరుస్తాడు. సమాజంలో ఘనత నిమిత్తమైన పాత్రగా ప్రభు మనల్ని మార్చుకుంటాడు. స్తోత్రం చెప్పడం గట్టిగా. మరి యజమానుడు వాడుకోవాలన్నా, ప్రతి సత్కార్యానికి సిద్ధపరచబడిన వారుగా ఉండాలన్నా, ఇంకా చెప్పాలంటే ఘనత నిమిత్తమైన పాత్రగా మనలందరూ దేవుడు ఒక్కొక్క పాత్రలుగా దేవుడు మార్చాడు. మనం ఆ ఘనత నిమిత్తమైన పాత్రగా, ప్రతి సత్కార్యానికి సిద్ధపరచబడిన పాత్రగా, యజమానుడి చేతిలో ఉండే పాత్రగా మనం మారాలంటే మనల్ని మనం పవిత్రపరచుకోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. పవిత్రత లేకుండా, పరిశుద్ధత లేకుండా, పవిత్రత అంటే ప్రియులరా ప్రభు కోసం ప్రత్యేకించబడడం. పవిత్రత అంటే పాపము లేని అనుభవం. పవిత్రపరచుకోవడం అంటే పాపం ఉండకూడదు, అక్కడ పాపానికి చోటు ఉండకూడదు, కళంకం ఉండకూడదు, అపవిత్రత ఉండకూడదు. ప్రభు కోసం ప్రత్యేకించబడిన వారుగా ఉండాలి. నిందారహితమైన అనుభవాన్ని మనం అనుభవించాలి. ఆ పవిత్రతలో, పరిశుద్ధతలో మన ఘటమును మనం కాపాడుకుని ఉన్నప్పుడు ఖచ్చితంగా యజమానుడు వాడుకున్నట్టుకు, దేవుడు వాడుకోవడానికి మల్టీ టాలెంటెడ్ పర్సన్సే కావాలని ఆయన ప్రభు ఏం కోరుకోడు. ఆయన మనల్ని తన చేతిలో ఉపయోగించుకోవాలంటే, ఆయన చేతిలో మన ప్రయోజనకరమైన పాత్రలుగా మారాలి అంటే మనల్ని మనం పవిత్రపరచుకోవాలి. పవిత్రత అంటే శుద్ధీకరణ. కొంతమంది తలకు నూనె రాసుకొని, కుంకుడుకాయ కొట్టి రసం తీసుకొని, అర్థమైందండి, దాంతో స్నానాలు చేసుకొని, ప్రశస్తమైన బట్టలు కట్టుకొని, అర్థమైందండి, ఇది పవిత్రత అనుకుంటారు. పొద్దాక చేతులు కడుక్కోవడం, పొద్దాక మొహం కడుక్కోవడం,
అప్పుడప్పుడు నోట్లో నీళ్లు పోసుకున్నోళ్ళు పుక్కలించుకోవడం, నీళ్లతో నోరు పుక్కలించుకోవడం, మొహం కడుక్కోవడం, గోళ్ళలో మట్టి లేకుండా చూసుకోవడం, అర్థమైందండి. ఎప్పటికప్పుడు గోరు కట్ చేసుకోవడం, అప్పుడప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ చేసుకోవడం, అర్థమైందండి. చాలా పరిశుభ్రంగా, ఏమాత్రం బట్టలు మడతబడిపోతే వెంటనే దాన్ని ఐరన్ చేసి మరలా శుభ్రంగా ఉంచుకోవడం, ఎక్కడైనా వస్త్రం మీద ఏదైనా చిన్న మట్టి పడినా దాన్ని శుభ్రంగా ఉంచుకోవడం. ఇలా బాహ్య పరిశుద్ధతను గురించి పరిశుద్ధత అని మనం చూడం, పవిత్రత అని మనం ఏంటండి బైబిల్ చెప్పదు. మన అంతరంగ పవిత్రత, మన హృదయ పవిత్రత, మన మనసులో పవిత్రత ఉండాలి, మన ఆలోచనలో పవిత్రత ఉండాలి, మన తలంపులో పవిత్రత ఉండాలి. అలా మన ఆలోచనల్ని, మన దేహాన్ని మన పవిత్రంగా కాచుకున్నప్పుడు నిశ్చయముగా యజమానుడు వాడుకున్నట్టుకు అర్హమైన పాత్రలుగా మనం మార్చబడతాం. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. అపవిత్రత తన దగ్గరికి వచ్చినప్పుడు, యవన కాలంలో పాపం తన దగ్గరికి వచ్చినప్పుడు, దేవునికి విరుద్ధముగా నేను పాపం కట్టుకోలేనని, దేవునికి వ్యతిరేకంగా ఈ దుష్కార్యమును చేసి నేను పాపం తెచ్చుకోలేనని ఆ పాపాన్ని విడిచి యవనేచ్ఛలకు దూరంగా పారిపోయాడు యోసేపు. అందుకే దేవుని చేతిలో ఒక బలమైన పాత్రగా యోసేపు వాడబడ్డాడు. యవనస్తులే కావచ్చు, వృద్ధులే కావచ్చు, కుటుంబ వ్యవస్థలో ఉన్నవాళ్ళే కావచ్చు, ఎక్కడ నీ ఆలోచనలో నీవు పాడైపోకుండా యవనేచ్ఛలకు దూరంగా పారిపోవాలి. యవన కాలంలో వచ్చే ప్రతి ఇచ్ఛలకు దూరంగా పారిపోవాలి. పరిశుద్ధతలు మన ఘటమును మనం ఎప్పటికప్పుడు పరిశుద్ధపరచుకొని, పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుని సమీపించలేరు, పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుని చూడలేరు. సంఘానికి పవిత్రత ఎంతైనా అవసరం. అది దేహ పరిశుద్ధత గురించి నేను చెప్పట్లేదండి. మానసిక స్థితి, మన ఆత్మీయ స్థితి, పవిత్రతను కోరుకుంటున్నామా, పరిశుద్ధతను ఆశిస్తున్నామా, లేకపోతే అదే పాపం, అదే రోత అనుభవాలు, అదే అపవిత్రమైన అనుభవాలు, దేవుని వాక్యానికి వ్యతిరేకమైన అనుభవాలు. మీరు చూడండి, శపించాలని బిలాము ప్రవక్త ఇశ్రాయేలు ప్రజల గుడారాన్ని చూసి శపించాలని వచ్చాడు. కానీ అతని ఆలోచనలంతా దేవుడు తారుమారు చేసేసాడు, శపించలేకపోయాడు. శపించిన కూడా ఆ శాపవచనాలను కూడా వారికి ఆశీర్వచనంగా మారిపోయింది. ఇది వారి గొప్ప విజయం. శత్రువు వాళ్ళలో ప్రవేశించలేకపోయాడు, శత్రువుల మాటలు వారిని బలహీనపరచలేకపోయింది, శాపం వాళ్ళ గుడారాన్ని తాకలేకపోయిందండి. వాళ్ళు దేవుని చేత ఆశీర్వదించబడిన వారు. కానీ ఆ ప్రవక్త దేవుని యొక్క రహస్యాన్ని, దేవుని ప్రజల రహస్యాన్ని శత్రువులకు అమ్మేశాడు. బహుమానానికి ఆశపడి బిలాము ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలు బలహీనం అవ్వాలంటే, వాళ్ళు శాపగ్రస్తులుగా మారాలంటే వారికి ఇచ్చిన ఆలోచన ఏంటంటే, విగ్రహారాధన చేయడానికి వారిని ప్రేరేపించి, వ్యభిచారం చేయడానికి వారిని ప్రేరేపించాలని బాలాకు రాజుకి ఆయన ఆలోచన చెప్తాడు. ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు పాపం చేశారో, విగ్రహారాధికులకు ఎప్పుడైతే మార్చబడ్డారో, ఎప్పుడైతే వాళ్ళు తమ దేహాన్ని, తమ ఆలోచనని, తన మనస్సుల్ని అపవిత్రపరుచుకున్నారో, ప్రియుల దేవుని కోపం వాళ్ళ మీదకి దిగి వచ్చినట్లు బైబిల్లో మనం చూస్తున్నాం. కాబట్టి ఆయా సందర్భంలో సాతానుడు అపవిత్రతకు ప్రేరేపిస్తాడు, అపవిత్రమైన ఆలోచనలకు మనల్ని అప్పగిస్తాడు. కనుక మనం మెలకుగా ఉండి, నేను దేవుని కోసం ప్రత్యేకించబడిన వాడిని, నేను దేవుని కోసం ఏర్పరచబడిన వాడిని, అంకిత భావంతో నేను దేవుని సేవ చేయాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను దేవుని సేవకుడిని, నేను దేవుని చేత ఏర్పరచబడిన వాడిని, నేను దేవుని బిడ్డని. నేను నాలాంటి వాడు ఇలా ప్రవర్తించవచ్చా, నేను నాలాంటి వ్యక్తి ఇలా బిహేవ్ చేయవచ్చా, నేను నాలాంటి వాడు ఇలా ఆలోచించవచ్చా అని బహు జాగరూకులుగా ఉంటూ, అపవిత్రతకు ఎంత మాత్రం చోటు ఇవ్వకుండా మిమ్మల్ని మీరు పవిత్రంగా కాచుకోగలిగితే, తగిన సమయం అందు దేవుడు ప్రతి సత్కార్యానికి నిన్ను సిద్ధపరిచి, తగిన సమయం అందు ప్రభు నిన్ను వాడుకోవడమే కాకుండా ఘనత నిమిత్తమైన పాత్రగా ప్రభు నిన్ను మార్చబోతున్నాడు. చెప్పండి కూడా అందరూ గట్టి 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 గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధమైన ఆలోచనలు మనకున్నాయా? మనసంతా అపవిత్రత, నోరు తెరిస్తే పనికిమాల మాటలు, నోరు తెరిస్తే పనికిమాల దుష్టమైన మాటలతో అపవిత్రపరచబడిపోతున్నారు, చూపులతో అపవిత్రపరచబడిపోతున్నారు, ఆలోచనలో అపవిత్రపరచబడిపోతున్నారు.
మంచి మనస్సాక్షి లేదు. మనస్సాక్షి నేరారోపణ చేస్తున్నా కూడా, మనస్సాక్షి హెచ్చరిస్తున్నా కూడా, మనస్సాక్షి మాట కూడా లోబడకుండా కొంతమంది మరలా పంది మరలా బురదలోనికి దొరినట్లు, కుక్క తన వాంతికి తిరిగినట్లు ఒకప్పుడు ఏదైతే వద్దనుకుని వచ్చావో దాని వైపుకి వెళుతున్నారు. నీవు నాజీరు చేయబడిన వ్యక్తివి, దేవుని కోసం నువ్వు ప్రత్యేకించబడిన వ్యక్తివి, దేవుని కోసం నువ్వు అంకిత భావంతో పరిచర్య చేయాలి. ఏదైతే వద్దనుకున్నారో దాని వైపే వెళ్ళడం, చేయకూడని సహవాసం చేయడం, వెళ్ళకూడని చోటుకు వెళ్ళడం, ధనాపేక్షతో నిండిపోవడం. ధనాపేక్ష లేకుండా బ్రతకాలనే వచ్చారు, ఇప్పుడు ఆ ధనాపేక్ష డబ్బు సంపాదన కొరకు. బహుమానం వద్దనుకుని వచ్చారు, మళ్ళీ ఆ బహుమానాన్ని సంపాదించుకోవడం కొరకు. ఏదైతే వద్దనుకున్నామో, ఏదైతే కాదనుకున్నామో, ఏదైతే వద్దని విడిచిపెట్టామో దానివైపు ఈరోజు ఆకర్షించబడి ఆలోచనలన్నీ పాడాం. మనిషి ఊహ ఆలోచన పాడైపోయింది అనుకోండి, వాళ్ళ పనులన్నీ కూడా అపవిత్రంగానే ఉంటుంది. కనుక మనసును నిర్మలంగా కాపాడుకోవాలి. దుమ్ము ధూళి ఇంట్లోకి రాకుండా ఏ విధంగా తలుపులు కిటికీలను మూసేసి ఇంటిని మనం ఎలా శుభ్రంగా కాపాడుకుంటాం. హృదయం అనే తలుపుల్ని, హృదయం అనే కిటికీల్ని మనం ప్రియుల హృదయానికి ఉన్న తలుపులు కిటికీల్ని మూసివేసి అపవిత్రమైన ఏవి మనలోనికి రాకుండా, అపవిత్రమైన మాటలు లోపలికి రాకుండా, దుష్టుల ఆలోచన చెప్పున నడవకుండా, పాపుల మార్గాన్ని నిలబడకుండా, అపహాసకులు కూర్చుండే చోటున కూర్చోకుండా, ఆయన ధర్మశాస్త్రమందు ఆనందిస్తూ దివారాత్రులు దాన్ని ధ్యానించే వ్యక్తిగా నీవు ఉండాలి తప్ప వ్యర్థమైన మాటలన్నీ వినడం. కొంతమందికి చెడు మాటలు వినడం ఇంట్రెస్ట్ అన్నమాట. చెడు మాటలు వినడం ఆసక్తి. చెత్త చెదారంతా హృదయంలో నింపుకొని ఎప్పటికప్పుడు డస్ట్బిన్ని మనం క్లీన్ చేసుకోవాలి. ఇంట్లో ఒక వారం రోజు అలాగే ఉందనుకోండి చెత్తకుండా ఇంట్లో, ఖచ్చితంగా వాటి యొక్క దుర్గంధం వలన, దుర్వాసన వలన ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదాలు ఉంటుంది. ఆత్మీయ జీవితంలో కూడా అంతేనండి. మనకు తెలియకుండా కొన్ని చెత్త మన బుర్రలోకి వచ్చి చేరినప్పుడు ఎప్పటికప్పుడు ఆ చెత్త అంతా తీసి మన హృదయాన్ని శుద్ధి చేసుకుంటే ఆరోగ్యవంతమైన ఆత్మీయ జీవితం మనకు అనుగ్రహించబడుతుంది. చెప్పండి కూడా మొదలు గట్టి హల్లెలూయా హల్లెలూయా. దేహానికి ఇన్ఫెక్షన్ కాదు, మనసుకే ఇన్ఫెక్షన్ వచ్చేసింది. ఆత్మలో ఒక ఇన్ఫెక్షన్ సోకిందండి, అది బలహీనపరుస్తుంది. ఎప్పుడైతే మన బాడీలోకి ఇన్ఫెక్షన్ ఎంటర్ అయిందనుకోండి, లోపల ప్రవేశించింది అనుకోండి, రక్తం కలుషితమైంది అనుకోండి, అప్పుడు ఒకటి తర్వాత ఒకటి అనారోగ్యం. దేని మీద మనం ప్రశాంతంగా ఉండలేము, ఏ పని చక్కగా చేసుకోలేము, దేహం సహకరించదు, మన బలహీనం అవుతుంది. అదేవిధంగా మనసు కలిగే ఇన్ఫెక్షన్, మనసు కలిగే అపవిత్రత, చెత్త చెదార, అవసరమైనవి అనవసరమైనవి అన్నీ కూడా ఈరోజు కూడగట్టుకొని పోగు చేసుకుని వాటి వెనకాల ఒకవేళ పరిగెత్తుతున్నవేమో, నీవెవరో అనే సంగతిని మర్చిపోకూడదు. నిన్ను దేవుడు గొప్ప ఇంట్లో ఉంచాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. నువ్వు గొప్ప ఇంట్లో ఉన్నావు, చెత్త కుండీలో కాదు నువ్వు ఉండేది, గొప్ప ఇంట్లో ఉన్నావు. ఇది దేవుని ఇల్లు. ఇది ఎవరి ఇల్లు అండి? చెప్పాలి, ఇది ఎవరి ఇల్లు? దేవుని ఇల్లు. గొప్ప ఇంట్లో, ఎందరికో లేని ధన్యతను, భాగ్యాన్ని దేవుడు నీకు ప్రసాదించాడు. గొప్ప ఇంట్లో ఉన్నావు నీవు. నీకు ఒక యజమానుడు ఉన్నాడు. ఉన్నతమైన ఉద్దేశంతో ఆ యజమానుడు నేను ఏర్పరచుకున్నాడు. ఆ యజమానునికి నీవు అంకిత భావంతో సేవ చేయాలని ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు పరిశుద్ధపరచబడిన వ్యక్తిగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. మరి ఆ యజమానుడి చేతిలో వాడబడే వ్యక్తిగా నీవు ఉంటున్నావా? లేకపోతే యజమానుడు తీసి నిన్ను పారవేసే స్థితికి తీసుకొచ్చుకుంటున్నావా? నీ జీవితాన్ని పరీక్షించుకొని పవిత్రతను కాంక్షించండి. అపవిత్రత ఎప్పుడైతే తనలోకి వచ్చిందో సంతోషాన్ని కోల్పోయాడు, స్థిరమైన మనస్సును కోల్పోయాడు, భయపడ్డాడు. దేవుడు నన్ను ఎక్కడ తన సన్నిధి నుండి త్రోసివేస్తాడేమని దావీదు దేవుని సన్నిధిలో ప్రాధాయపడి కన్నీళ్లతో ప్రార్థన చేసుకుంటాడు. ప్రభువా, శుద్ధ హృదయాన్ని నాకు దయచేయండి. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా. తప్పు చేసినప్పుడు నా స్థానం పోతుందేమో, పరువు పోతుందేమో. చాలామంది ఇప్పుడు దేని కొరకు భయపడతారు? పరువు పోతుందేమో. ఏం పోతుంది అంటండి? పరువు పోతుంది. పరువు కోసం పవిత్రంగా ఉండాలనుకుంటున్నారు తప్ప పరువు కాదు. మెచ్చుకునే వాళ్ళు మెచ్చుకుంటారు, తిట్టుకునే వాళ్ళు ఎట్లయినా తిట్టుకుంటారు.
మనుషులేదో అనుకుంటారని కాదు. దావీదు బాధ అంతా, ఎక్కడ సన్నిధికి నేను దూరం అయిపోతాను, సంతోషానికి ఎక్కడ నేను దూరం అయిపోతాను. దేవా, స్థిరమైన మనసు నూతనంగా పుట్టించండి, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయొద్దు, నీ సన్నిధి నుండి నన్ను వెళ్ళగొట్టొద్దు అని విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేశాడు దావీదు. నేను గతంలో కూడా మీకు చెప్పాను, దావీదు అని ఎక్కడో సీక్రెట్గా వెళ్ళి ఎవరికి తెలియకుండా చేసిన ప్రార్థన కాదు ఇది. ఈ ప్రార్థన చేస్తుంటే రాజనగరంలో ఉన్న వాళ్ళందరూ వింటున్నారంట. సార్, మీరు ఇలా ప్రార్థన చేస్తుంటే ఇక్కడున్న పని వాళ్ళందరూ వింటున్నారు, రాజనగరం అంతా వింటుంది ఈ మాట. మీ గురించి తప్పుగా అనుకుంటారేమో, మీ గురించి వేరుగా అనుకుంటారు, ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, నా ప్రభు యొక్క కనికరం నా మీదకి దిగి వస్తే చాలు, ఆయన సన్నిధిలో నా దేవుడు నన్ను స్థిరపరిస్తే చాలు. స్తోత్రం చెప్పడం గట్టిగా. కనుక పశ్చాత్తాపడి దేవుని సలు ప్రాధాయపడి హృదయాన్ని పవిత్రపరుచుకున్నాడు, శుద్ధి చేసుకున్నాడు, విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్ని చేరుకున్నాడు. గనుకనే దేవుడు దావీదును బలమైన సాధనంగా, యజమానుడు వాడుకున్నట్టుకు అర్హమైన పాత్రగా ప్రభు మార్చాడు. కనుక మనం ఈ ప్రశస్త రాత్రి దేవుని సన్నిధిలో, దేవా, నేను నీ చేతిలో వాడబడాలి, నీకోసం వాడబడాలి, నీకోసం నా ప్రాణాత్మ దేహాన్ని సమర్పించుకుంటున్నాను ప్రభా, నన్ను పవిత్రంగా కాపాడండి అని కోరుకొని ప్రార్థన చేసుకుంటే నిశ్చయముగా మన ప్రయోజనకరమైన పాత్రలుగా మార్చబడతాం. ఆమె కీర్తన గ్రంథం 23వ కీర్తన 5వ వచనం కూడా చదువుదాం. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనాన్ని సిద్ధపరుస్తావు, నూనెతో నా తలను అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొంగి పొర్లుచు ఉన్నది. నూనెతో నీవు నా తలను అంటి ఉన్నావు, ఆ నూనెతో నా పాత్ర నిండి పొంగి పొర్లుతుంది. స్తోత్రం చెప్పడం గట్టిగా. మన పాత్ర పొంగి పారాలి. ఆమె చెప్పడం గట్టిగా. మన పాత్ర ఒకటేమో పరిశుద్ధపరచబడిన పాత్ర, రెండవదిగా అభిషేకము చేత నింపబడి పొంగి ప్రవహించే పాత్రగా మనం మారాలి. ఆమె చెప్పడం గట్టిగా. మరి మన పాత్ర ఈరోజు అభిషేకం చేత నింపబడిందా? మన పాత్రలో అభిషేకం ఉందా? నూనె ఉందా? నూనెతో మన తల అంటబడి ఉందా? దావీదుని దేవుడు అభిషేకించినప్పుడు సమూయేలు ఆయన ఒక కొమ్మును తీసుకొచ్చాడంట. ఏం తీసుకొచ్చాడండి? ఒక కొమ్ము. వాస్తవంగా ఆ కొమ్ములో నీళ్లు పోసుకొని తాగుతారంట. ప్రయాణాల్లో వాళ్ళు ఒక కొమ్మును పెట్టుకొని దాంట్లో నీళ్లు నింపుకొని, ఇంచుమించు 1 లీటర్ నీళ్లు పడుతుందంట. దాంట్లో 1/2 లీటర్ కానీ 1 లీటర్ కానీ నీళ్లు పట్టే ఒక కొమ్ము. సౌలుకి భయపడిపోయి దావీదుని అభిషేకిస్తున్నాడనే సంగతి తెలిస్తే సౌలు పగపడతాడేమో అని నూనె తీసుకొని వెళ్ళలేదండి. నూనె పాత్ర ఆయన తీసుకెళ్ళలేదు. ఒక కొమ్ములోనే నూనెను నింపుకొని వెళ్ళి ఆ నూనెతో దావీదు తలను అంటాడు. స్తోత్రం చెప్పడం గట్టిగా. కొద్ది గొప్ప అభిషేకం కాదు, ఏదో కొంచెం తల మీద కొద్దిగా నూనె పోయడం కాదండి. 1 లీటర్ అంత నూనెను తీసుకొచ్చి దావీదు తల మీద పోశాడంట సమూయేలు. చెప్పండి కూడా మొదలు గట్టిగా. ఆయన తల అంటబడి, ప్రియులరా, ఆయన అంగిల అంచుల వరకు ఆ పరిమళ తైలం లేకపోతే అభిషేక తైలం అలాగే తడపబడింది. ఏంటి ఆ ఆయన వస్త్రమంతా ఆ నూనె చేత తడిచిపోయింది. ప్రేమైన వాళ్ళరా, ఒక బలమైన అభిషేకాన్ని మనం దేవుడి దగ్గర నుండి పొందుకోవాలి. మన పాత్ర అభిషేకం చేత పొంగి పారాలి. ఒక అభిషేకించబడిన పాత్రగా మనం మారాలి. ఆమె చెప్పడం గట్టిగా. పరిశుద్ధాత్మ అభిషేకం కోసం మనం కనిపెట్టి ప్రార్థన చేసుకోవాలి. పెంతెకోస్తు పండగ దినం వచ్చినప్పుడు మేడగదిలో వాళ్ళందరూ ఏక మనసుతో, ఏకభావంతో, ఏక తాత్పర్యంతో ప్రార్థన చేసుకుంటే దేవుడు ఆనాడు వారందరినీ పరిశుద్ధాత్మని ద్వారా అభిషేకించారు. పరిశుద్ధాత్మ శక్తిని వాళ్ళు పొందుకున్నారు. ఆమె చెప్పడం గట్టిగా. అభిషేకమే వారిని నడిపించింది. అభిషేకం, పరిశుద్ధాత్ముడు వారిని సర్వసత్యములోనికి నడిపించారు. కనుక ఈ సాయంకాలపు వేళ లేకపోతే ఈ రాత్రి వేళ మన పాత్ర అభిషేకం చేత నింపబడాలి. నింపబడమే కాకుండా అది పొంగి ప్రవహించాలి. మన అభిషేకం మనవరకే కాకుండా అనేకులకు ఆశీర్వాదకరంగా మారాలి. ఆమె దగ్గర అన్నీ పోగొట్టుకునేది కానండి, ఒక పాత్ర ఉంది, ఆ పాత్రలో కొంచెమే నూనె ఉంది. అన్నీ పోగొట్టుకోవడానికి ఇష్టపడింది కానండి,
ఆ పాత్రలోని అభిషేకాన్ని పోగొట్టుకోవడానికి ఆమె ఇష్టపడలేదు. దైవజన్ అంటాడు, ఇరుగు పొరుగు వాళ్ళందరి దగ్గర పాత్రలు తీసుకురమ్మంటే పాత్రలు తీసుకొచ్చారండి. ప్రేమైన వాళ్ళారా, అన్ని పాత్రలు నిండి పొంగి పొర్లేటట్లు ఆ పాత్ర అక్షయ పాత్రగా మారింది. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. మీరు ఒక బలమైన అభిషేకం చేత నింపబడాలి. మీ ద్వారా అనేకులకు అది ఆశీర్వాదం కలిగించేటట్లుగా, అనేకుల పాత్ర నిండి పొంగి పొర్లేటట్లుగా మన జీవితాలు మార్చబడాలి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మనలో అభిషేకం నింపబడి ఉన్నప్పుడు అనేకులకు మనం ఆశీర్వాదకరంగా మార్చబడతాం. ఓ దైవజనుడి గురించి నేను విన్నానండి. ఆయన సువార్త సేవ చేసేటప్పుడు అతని బట్టలు చింపి అతనికి చెప్పులతో ఒక దండం తయారు చేసి అతని మెడకు తగిలించి రోడంతా ఊరేగించి అతని హింస పెడుతుంటే అప్పుడు ఆయన ఈ పాట పాడుతున్నారు. దేవుని ప్రేమ ఇదిగో జనులారా. తనను కీడు చేస్తున్న వాళ్ళకి, తనని ఇబ్బంది పెడుతున్న వాళ్ళకి, తనను బాధిస్తున్న వాళ్ళు కూడా దేవుని ప్రేమను పంచిన దైవ సేవకుడు. స్తోత్రం చెప్పండి అది గట్టిగా హల్లెలూయా. మనలో ఒక అభిషేకం నిండి ఉన్నప్పుడు, మన అభిషేకం చేత నింపబడి ఉన్నప్పుడు అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడతాం. కానీ ఈరోజు మనం దేని చేత నింపబడుతున్నాం? కొందరి బ్రతుకు ఓటి కుండలాగా మారిపోయిందండి. ఆ పాత్రలో ఏమీ నిలబడట్లేదు. ఆశీర్వాదం నిలబడట్లేదు, అభిషేకం నిలబడట్లేదు, మంచి స్వభావాలు నిలబడట్లేదు. ఓటి కుండ. ఎంత దీవెనలు దేవుడు కుమ్మరించిన, ఎంత ఆశీర్వాదాన్ని కుమ్మరించిన వాటిని పోగొట్టుకొని ఓటి కుండలాగా తయారయ్యి కొంతమంది దేవుని మందిలో ఉన్నారు. ప్రియులారా, అభిషేకాన్ని మోసే పాత్రలుగా మనం మారాలి. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. కుట్ర, కపటం, కుళ్ళు, వ్యర్థమైన విషయాలు, అనవసరమైన కార్యాలు, సంబంధం లేని విషయాలు ఏంటంటే అన్నిట్లో ఈ కుక్క అన్నిట్లో తలబెడుతుంటుంది చూడండి. ఆ తల్లి అప్పటిదాకా అంట్లు తోమి అక్కడ పెట్టేసి వెళ్ళింది. దీనికి ఎందుకు చెప్పండి, అడావుడికి వచ్చేసి ఆ పాత్రలో తల పెట్టేసింది. వెళ్ళేటప్పుడు బాగానే తల లోపలికి వెళ్ళింది, బయటికి రావట్లా, ఇరుక్కోసి వచ్చింది. ఆ తర్వాత వెళ్ళింది, ఆ గోడకు తగిలి, ఈ గోడకు తగిలి, ఆ గోడకు తగిలి అల్లాడిపోతుంటే ఎవరో వచ్చి మొత్తం మీద విడిపించు. ఈరోజు మనకు సంబంధం లేని విషయాలు మోయవలసింది ఏమిటి? నీ గుండెలో నీవు దాచుకోవలసిందేంటి? మోయవలసిందేంటి? వాటిని మోయకుండా అన్నీ ఉన్నాయండి అభిషేకం తప్ప. ఆమెను చెప్పండి గట్టిగా. అన్నీ ఉన్నాయి మనుషులకి ఈరోజు అభిషేకం తప్ప. ఆ పరిశుద్ధాత్మ అభిషేకం కోసం కనిపెట్టండి, ప్రభువులో ప్రార్థన చేయండి, వేడుకోండి, దేవుని శక్తిని పొందుకోండి. ఎంత గొప్ప త్యాగం! తను కలిగిన సమస్తాన్ని విడిచిపెట్టి ఏలియా చేతుల మీద నీళ్లు పోస్తూ తిరుగుతున్నాడు. ఎందుకంటే ఏదో ఒక రోజు ఈ ఏలియా పొందిన ఆత్మలో 2 పాళ్ళు నేను పొందుకోవాలి. ఆమెను చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏలియా దగ్గర నేనేం సంపాదించుకోవాలి? ఏలియా ఉండగానే 4 రాళ్ళు వెనకేసుకోవాలి. ఏలియా ఉండగానే 4 రాళ్ళు వెనకేసుకుంటే ఏలియా పోయినా మనకు ఇబ్బంది ఉండదని కాదు. మీకు అర్థమవుతుందండి? ఏలియా ఉండగానే, దీపం ఉండగానే, చెప్పరే, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఈ ఏలియా పోతే మన బతుకులు ఎట్టు అని ఏలియా ఉండగానే 4 రాళ్ళు వెనకేసుకుందామని అనుకోలేదు. గెహజీ అనుకున్నాడు అట్లా. గెహజీ ఏమనుకున్నాడంటే ఎలీషా ఉండగానే మనం జాగ్రత్త పడిపోవాలి, ఎలీషా పోతే మనల్ని ఎవరు పట్టించుకుంటారని ఒక 4 రాళ్ళు వెనకేసుకుందాం అనుకున్నాడు. అది రాళ్ళు కాదండి, అది విలువైన కుష్టు. ఆ పాపాత్ముడు లేకపోతే ఆ రోగి విడిచి వెళ్ళిన ఆ కుష్టుని తనకు తన కుటుంబానికి సొంతం చేసుకున్నాడు. కానీ ఏలియా తన కలిగిన సంపన్న స్థితినంతా విడిచి దేని కొరకు వెంబడించారంటే ఆ ఏలియా పొందిన ఆత్మలో 2 పాళ్ళు నాకు కావాలి. దానికోసమే త్యాగం చేసుకున్నాడు, దానికోసమే ప్రయాసపడ్డాడు, దాని కొరకే ప్రాకులాడాడు. గనక ఏలియా లేకపోయినా ఆ ఏలియా మీద నిలిచి ఉన్న అభిషేకం 2 ఎలీషా మీదకి వచ్చేది. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. మృతులను కూడా సజీవులుగా లేపగలిగిన సేవ. ఆమెను చెప్పండి గట్టిగా. ఆయన ఎముక, మనిషి చనిపోయినా కూడా ఆ ఎముకలో శక్తి తగ్గిపోలేదు.
దేహమంతా లేదు, దేహమంతా క్షీణించిపోయి మాంసం లేదు, చర్మం లేదు, ఒట్టి ఎముక. ఆ ఎముకలు కూడా జీవం ఉందండి, మనుషులు బ్రతికించగలిగిన జీవం. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, మరి అభిషేకాన్ని మోసే పాత్రలుగా మనం మారాలి. మనం అభిషేకం పొందుకోవాలి. మన ద్వారా అనేకులకు ఆశీర్వాదం కలగాలి. ఎక్కడో అడుగంటిపోయిన అభిషేకం కాదు, మన పాత్ర పొంగి పొర్లాలి. దేవా, అర్హమైన పాత్రగా నన్ను మార్చండి. ప్రతి సత్కార్యానికి సిద్ధపరచబడిన పాత్రగా మార్చండి. నీవు వాడుకునే యోగ్యమైన పాత్రగా నన్ను మార్చండి. ఘనత నిమిత్తమైన పాత్రగా మార్చండి అని ప్రార్థన చేసుకోవాలి. రెండవదిగా, ఈ పాత్రలో ఒక క్రొత్త తైలాన్ని మీరు కుమ్మరించండి. నా గిన్నె నిండి పొంగి పొర్లాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చాలని నూనె కాదు. ఆపద వచ్చినప్పుడు కొంచెం మాకు నూనె ఎవరు అంటే, ఈ నూనె మీకు మాకు చాలదన్నారు వాళ్ళు. ప్రభు రాకడ వచ్చినప్పుడు మన దీపాలు ఆరిపోయే అభిషేకం కాదు, దీపాలు ఆరిపోయే స్థితికి తెచ్చుకోవద్దు. ఎల్లప్పుడూ మనలో నూనె పొంగి పారుతూ ఉండాలి, మన దివిటీలు వెలుగుతూ ఉండాలి. ఆ దీపాలు వెలగడానికి కావలసిన నూనెను మనం సమకూర్చుకొని, ప్రేమైన వాళ్ళరా, నూనెతో నిండిన పాత్రలుగా మనం మార్చబడదుము గాక. ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను, తర్వాత ప్రార్థన చేసుకుందాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 4వ వచనం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 4వ వచనం. హెబ్రీ పత్రిక సువర్ణ ధూపార్తియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఆ మందసములో మన్నా కలిగిన బంగారు పాత్రయు చిగురించిన అహరోను కర్రయు నిబంధన మందస్సులు ఏమేమి ఉన్నాయంటే, మందసం అనగా సంఘం, లేకపోతే మనమే సంఘం అంటే మనమే కదా, క్రీస్తు లేకపోతే సంఘం. ఈ మందస్సులో ఉండవలసింది ఏంటంటే, ప్రేమైన వాళ్ళరా, మన్నాతో నిండి ఉన్న బంగారు పాత్ర. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మన్నా కలిగిన బంగారు పాత్ర. ఒక బంగారు పాత్ర ఉందండి, దాంట్లో మన్నా అనే ఆహారం. మన హృదయమే ఒక పాత్రగా మారితే, దాంట్లో మన హృదయమే ఒక బంగారు పాత్రగా మారగలిగితే, దాంట్లో శ్రేష్టమైన మన్నా ఉండాలి. ఆమె చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా, చేతులెత్తి హల్లెలూయా, చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఈ మన్నా దేన్ని సూచిస్తుందంటే, అరణ్యంలో దేవుడు పోషించాడు, అరణ్యంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలను పోషించాడు అనేదానికి గుర్తుగా, సూచనగా ఈ మన్నా మనకు కనబడుతుంది. క్రొత్త నిబంధన భక్తులైన మన జీవితాలు, ప్రేమైన వాళ్ళరా, మన ఆత్మకు కావలసిన ఆహారం దేవుని వాక్యం. ఆనాడు అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజలు మన్నాతో పోషించబడ్డారు. క్రొత్త నిబంధన భక్తులమైన మనం దేవుని వాక్యం చేత మనం పోషించబడాలి. ఆమె చెప్పండి అందరూ గట్టిగా. వాక్యం మన హృదయంలో సమృద్ధిగా ఉండనివ్వండి. సాధ్యమైనంతవరకు వాక్యం చదువుతూ ఉండండి. అర్థమైనా అర్థం కాకపోయినా, వాక్యం మీకు అర్థమైనా అర్థం కాకపోయినా, వాక్యాన్ని చదువుతూ ఉండండి, చదువుతూ ఉండండి, చదువుతూ ఉండండి, చదువుతూ ఉండండి. సాధ్యం. యూదుల ఆశీర్వాదానికి చాలా కారణాలు చెప్పుకుంటూ రావచ్చు. ఈరోజు ప్రపంచ దేశంలో చాలామంది కంటి మీద నిద్ర లేకుండా చేస్తున్నారు. చాలా చిన్న దేశం, చాలా చిన్న దేశం అండి ఇశ్రాయేల్ దేశం. మరి ఆ దేశానికి అంతటి జ్ఞాన సంపద, అంతటి టెక్నాలజీ, చిన్న దేశం అన్న చుట్టూ శత్రు దేశాలు ఉన్నా ఏమాత్రం భయం లేదండి వాళ్ళకి. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు యుద్ధాలకు వెళ్ళేటప్పుడు, మనకు ఆల్మోస్ట్ వాళ్ళు యుద్ధాల గురించి మనం వింటానే ఉన్నాం. వాళ్ళు యుద్ధాలకు వెళ్ళేటప్పుడు కూడా చక్కగా వాళ్ళు పాడుతూ, హర్షిస్తూ, ఆనందిస్తూ యుద్ధానికి సిద్ధపడుతున్నారు. ఆమె చెప్పండి అందరు గట్టిగా. మన ఇంట్లో రేపు ఉదయాన్నే ఒక చిన్న ఫంక్షన్ అనుకోండి, ఈ రాత్రి మనకు నిద్ర పట్టదు. అర్థమైందండి? రేపు ఉదయాన్నే మన ఇంట్లో ఒక చిన్న కార్యక్రమం, ఒక కార్యక్రమం ఉందనుకో, ఈ రాత్రి అంతా నిద్ర పట్టదు. పాల్లో తోడేసానా, పిండి రుబ్బి పెట్టానా, దాని మీద మూత వేసానా, దాంట్లో పలానా సోడా వేసానా, ఫ్రిడ్జ్ ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా, గ్యాస్ కట్టేసానా కట్టేయలేదా, పలానా వాళ్ళకి చెప్పానా లేదా, తలుపేసానా లేదా, ఇలా బోళ్ళని టెన్షన్స్. ఏది మార్నింగ్ జరిగి నేను కొన్ని ఇంటికి కూటానికి వెళ్తానండి, ఫాస్టింగ్ ప్రేయర్స్ లాంటిది ఏదో పెడతారు, వెళ్తాను.
మహా అంటే దాంట్లో 15 మంది ఉంటారు అక్కడ. ఎంతమంది ఉంటారండి? 15 మందికి ఫాస్టింగ్ ప్రేయర్ పెట్టారు. ఆ కూటానికి ముందు 3 రోజులు సెలవులంట, ఆ తర్వాత కూటమి అయిన తర్వాత 2 రోజులు సెలవులు, 5 రోజులు సెలవులు పెట్టారు. ఎందుకంటే అన్న ఫాస్టింగ్ ప్రేయర్ పెట్టాం కదా, 5 డేస్ సెలవులు పెట్టాం. దేని కొరకం అంటే ప్రిపరేషన్ కోసం 3 డేస్, అయిపోయిన తర్వాత రిలాక్సేషన్ కోసం ఒక 2 డేస్. ఆ కూటానికి వచ్చింది 15 మందికి. టెన్షన్ పడిపోతుంటారు. ఆ 15 మందికి మనం ఎలా వండాలో, ఎలా వడ్డించాలో, అసలు 15 మందికి ఎన్ని పళ్ళాలు తీసుకురావాలో, ఇవన్నీ ఏంటండి 15 ప్లేట్స్ సరిపోతుందా పాస్టర్ గారు అంటుంటారు. సరిపోతుందిలేమండి. ఎక్స్ట్రా ఎవరైనా వస్తే ఎట్లా అంటే ఇద్దరు కలిసి ఒక పళ్ళెలో తింటారు లేమంటారు. దానికోసం ఎంతో అసలు టెన్షన్ పడిపోతుంటారు. వాళ్ళకి భయంకరమైన యుద్ధాలు ఉన్నా కూడా వాళ్ళు దేవుని ఆరాధిస్తూ స్తుతిస్తూ సిద్ధపడుతూ ఉంటారు. వీటన్నిటికీ మూలం ఏం తెలుసండి? చిన్నప్పటి నుండి వాళ్ళు తెలుసుకున్న సత్యం ఏంటంటే ధర్మశాస్త్రం ఎల్లప్పుడూ ధ్యానిస్తూ ఉంటారు. అంతే. ఆమె చెప్పండి, అందరు గట్టిగా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. చదివిందే కదా మళ్ళీ ఇంకేం చదువుతాము? తెలిసిన ఆజ్ఞలే కదా, మళ్ళీ ఎందుకు చదవాలి? తెలిసిన ధర్మశాస్త్రమే కదా, మరలా ఎందుకు చదవాలనుకోరు. చదివిన ఆ అంశాలనే మరలా చదువుతూ ఉంటారు. మీరు ట్రై చేసి చూడండి. ప్రైజ్ అలాడ్. అర్థమవుతుందా? దానికి మీనింగ్ ఏంటి, దాని అర్థం ఏంటి, దాని సబ్జెక్ట్ తర్వాత వాక్యాన్ని మరలా చదువుతూ ఉండండి. ఆమేన్. కీర్తన గ్రంథం, ఇప్పటికి కీర్తన గ్రంథంలో మొదటి కీర్తన ఎన్నిసార్లు చదువుంటామో నేను ఎన్నిసార్లు చెప్పుంటాను. హల్లెలూయా. ఆయన నేను చదువుతూ ఉంటాను. ఆమె చెప్పండి అందరు గట్టిగా. చెప్పింది ఎన్నిసార్లు చెప్తారు పాస్టర్ గారు అంటే చెప్తా. చదివింది ఎన్నిసార్లు చదువుతారు పాస్టర్ గారు అంటే చదువుతా. దివారాత్రులు ఆ వాక్యాన్ని ధ్యానించగా గుండె నిండా, హృదయం దేని చేత నిండి ఉంటుందో దాన్ని బట్టి మన నోరు మాట్లాడుతుందంట. ఆమె చెప్పండి అందరు గట్టిగా. గుండె నిండా వాక్యం నిండి ఉన్నప్పుడు నీ నోట వాక్య ప్రస్తావనే ఉంటుంది. వాక్యాన్ని ఉచ్చరిస్తావు, వాక్యాన్ని మాట్లాడతావు. హృదయంలో అన్ని దరిద్రాన్ని నింపుకున్నావనుకో, నోరు తెరిస్తే దరిద్రపు మాటలు, తిరుగుబాటు, తిరస్కారపు మాటలు, ద్వంద్వార్థాలతో కూడిన మాటలు. దేవుని బిడ్డలు ఎలా మాట్లాడతారు? డబుల్ మీనింగ్తో కూడిన మాటలు ఎలా మాట్లాడతారు? ఒక దైవ సేవకుడిగా, దేవుని బిడ్డగా నీవు ఎలా మాట్లాడతావు? నీ నోట ఎందుకు వస్తుంది ఆ మాట? అనుకోకుండా వచ్చిందండి. నోరు ఎట్లా జారుతుంది? నీవు నోరు జారిన కూడా వాక్యమే మాట్లాడాలి. ఆమె చెప్పండి అది గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. టంగ్ స్లిప్ అయినా కూడా ఏంటండి దాంట్లో కూడా దేవుని వాక్యమే రావాలి. ఎందుకంటే హృదయం దేని చేత నిండి ఉంటుందో అదే మనం మాట్లాడగలుగుతాం. కనుక మన హృదయం ఒక బంగారు పాత్ర. ఏ పాత్ర అండి? పనికిమాల పాత్ర కాదు. దేని పడితే దాన్ని నింపడానికి ఇది బంగారు పాత్ర. ఈ పాత్రలో మన్నా ఉండాలి. ఆమె చెప్పండి అది గట్టిగా హల్లెలూయా. ఈ మన్నా కలిగిన బంగారు పాత్ర కనుక ఈ పాత్ర ఉన్న ఆ మందసం బయలుదేరి వెళ్తుంటే మహిమ కలిగిన కార్యాలు జరుగుతుంది. చెప్పండి కూడా మొదలు గట్టి 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 హల్లెలూయా. 3 విషయాలు చెప్పాను. ఒకటి, పరిశుద్ధపరచుకున్న పాత్ర. ఈ పాత్ర ఘనత నిమిత్తమైన పాత్రగా ఉంటుంది. ప్రతి సత్కార్యానికి సిద్ధపరచబడుతుంది. యజమానుడు ఈ పాత్రను వాడుకుంటాడు. ఆమేన్. రెండవదిగా అభిషేకంతో నిండిన పాత్ర. ఈ పాత్ర అనేకులకు ఆశీర్వాదకరంగా మారుతుంది. మూడవదిగా మన్నా కలిగిన బంగారు పాత్ర. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడా యేసయ్యా, నీకు స్తోత్రములు. కుడికను ఆశీర్వాదకరంగాను ఆత్మ సారథ్యములోను జరిగించినందుకు నీకు స్తోత్రం. మమ్మలందరినీ పరిశుద్ధపరిచినందుకు స్తోత్రం. మీ రక్తముతో కడిగినందుకు స్తోత్రం. ఆత్మ ద్వారా పరిశుద్ధపరిచినందుకు స్తోత్రం. వాక్యం ద్వారా మమ్మలను శుద్ధీకరించినందుకై నీకు స్తోత్రములు. నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రములు నాయనా. అయ్యా, గొప్ప ఇంటిలో వెండి పాత్రలు, బంగారు పాత్రలు ఉంటాయి, కర్రవి మంటివి కూడా ఉంటాయి. కొన్ని ఘనతకు, కొన్ని ఘనహీనతకు ఉపయోగించబడునని సెలవిచ్చాం. ఎవడైనను వీటిలో చేరక తను తాను పరిశుద్ధపరచుకుంటే ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి యజమానుడు వాడుకున్నట్టుకు అర్హమైన పాత్రగా ఉండునని నువ్వు మాట్లాడిన
లేఖనాన్ని బట్టి ప్రభువా నీకు స్తోత్రములు. నీవు మమ్మలను వాడుకోవాలంటే, అటువంటి అర్హత మాకు ఉండాలంటే మేము పరిశుద్ధపరచబడాలని నువ్వు హెచ్చరించినందుకై నీకు స్తోత్రం. గడిచిన కాలంలో మేము ఎక్కడ తప్పిపోయినామో దయతో క్షమించండి. మాటలో, ప్రవర్తనలో, చూపుల్లో, తలంపుల్లో, క్రియల్లో, ఆలోచనలో అయ్యా మేము ఎక్కడనైనా తప్పిపోయినామో క్షమించి మమ్మలను పరిశుద్ధపరచండి. యజమానుడా మమ్మలను వాడుకొనండి, అర్హమైన పాత్రగా మార్చండి, సత్కార్యము నిమిత్తమైన పాత్రగా మార్చండి, ఘనత నిమిత్తమైన పాత్రగా మాలో ఒక్కొక్కరిని మార్చండి ప్రభువా. అయ్యా దావీదు మహారాజు సెలవిచ్చినట్లుగా నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నదని ప్రభువా మాలో ఒక్కొక్కరు అభిషేకముతో నింపబడాలి, ఆత్మపూర్ణులుగా మార్చబడాలి, మా గిన్నె నిండి పొంగి ప్రవహించాలి ప్రభువా. దేవా మేము ఆత్మలో ఎల్లప్పుడూ ఆనందించి హర్షించే అనుభవాల్లోకి నడిపించమని వేడుకుంటున్నాం. సమూయేలు తైలపు కొమ్మును తీసుకుని వచ్చి దావీదును అభిషేకించినప్పుడు అయ్యా దేవుని ఆత్మ బలముగా దావీదు మీదకి దిగి వచ్చింది ప్రభువా. అయ్యా మేము ఏమి పోగొట్టుకున్నప్పటికీ అభిషేకమును పోగొట్టుకోకూడదని హెచ్చరించావు. ఆనాడు ప్రవక్త శిష్యుని భార్య అప్పులతో నిండిపోయి ఉన్నప్పుడు అన్నీ పోగొట్టుకున్న ఆమె ఇంటిలో నూనె కుండ మాత్రము మిగిలి ఉన్నది ప్రభువా. మేము కూడా ఆ నూనె అనే అభిషేకాన్ని మేము ఎల్లప్పుడూ కాపాడుకోవడానికి సహాయం చేయండి. ఆ నూనె కుండ ఒక అక్షయ పాత్రగా మార్చబడిందని అనేకుల యొక్క పాత్రలు ఆ నూనెతో నింపబడినాయని కూడా నువ్వు సెలవిచ్చావు. మేము నూనెతో నింపబడాలి, ఆత్మతో నింపబడాలి, అభిషేకం అనేకుల్లోకి మాలో నుండి ప్రవహించాలి ప్రభువా. అటువంటి ఆత్మీయ అనుభవాల్లోకి మమ్మలను నడిపించండి. నిబంధన మందసములో మన్నా గల బంగారు పాత్ర ఉన్నది ప్రభా. ఆ మన్నా కలిగిన బంగారు పాత్ర మందసములో ఉంది కనుకనే మందసము ఎక్కడికి వెళ్ళినా అద్భుతాలు జరిగాయి ప్రభా, గొప్ప కార్యాలు జరిగాయి, శత్రువులు నశించిపోయినారు. మందసము నాయన గొప్పగా అద్భుతములు జరిగించింది. మేము కూడా మన్నా గల బంగారు పాత్రగా ఉంటే ప్రభా మా ద్వారా నువ్వు అద్భుతాలు జరిగిస్తావు కనుక నీకు స్తోత్రములు. వాక్యం మాలో సమృద్ధిగా ఉండాలని నువ్వు మాట్లాడినందుకు స్తోత్రం. దివారాత్రులు ధర్మశాస్త్రం నందు ఆనందించి దాన్ని ధ్యానించాలని కూడా నువ్వు మాట్లాడి ఉన్నావు కనుక తండ్రి రాత్రికాల సమయము నీ సేవకుని ద్వారా నువ్వు మాట్లాడిన లేఖన భాగాలు మా హృదయాల్లో స్థిరపరచండి. పరిశుద్ధమైన పాత్రగా ఒక్కొక్కరిని మార్చండి, అభిషేకముతో నింపబడిన పాత్రలుగా ఒక్కొక్కరిని మార్చండి, వాక్యముతో నింపబడిన బంగారు పాత్రల వలె ఒక్కొక్కరి ఆత్మీయ జీవితాన్ని మార్చమని వేడుకుంటున్నాం. అయ్యా మేము ఈ రీతిగా ఉంటే యజమానుడు వాడుకున్నట్టుకు అర్హమైన పాత్రలుగా మేము మార్చబడతాం కనుక అటువంటి ఆత్మీయ అనుభవాలు మాలో ఒక్కొక్కరికి దయచేయండి. వాక్యం చెప్పిన సేవకుని నిలబెట్టి వాడుకున్నందుకు స్తోత్రములు. ఘనత మహిమ ప్రభావములు మీకు ఆరోపిస్తూ యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం సర్వలోకములున్న సమస్త పరిశుద్ధులకు, ఈ శుద్ధీకరణ ప్రార్థనా కూడికలో పాల్గొన్న వారికి, లైవ్ వీక్షించిన వారికి, దేవుని వాక్యం ప్రకటించిన తన దాసునికి, ఎవరైతే తనను తాను పవిత్రపరుచుకొని యజమానుడు వానుకొనుకుటగై అర్హమైన పాత్రగా ఉండాలని ప్రార్థన చేసుకుంటున్నారో వారందరికీ నా దేవుని కృప మహిమ కలిగిన రాకడ వరకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా.